హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా ఉండేటువంటి బంగాళదుంప ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపల్ని కుక్కర్‌లో పెట్టుకొని వాటర్ వేసుకొని ఒక 4 విజిల్ల వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రైకి కావాల్సినటువంటి ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే నేను తీసుకొని కట్ చేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని తిన్నగా ఇలాగా చీలికల్లాగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాననమాట. మనకి తక్కువ టైము ఉంది. పచ్చి బంగాళదుంపని ఫ్రై చేయలేము అని అనుకునేటప్పుడు ఇలాగా బంగాళదుంపల్ని ఉడికించి అయితే ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. బంగాళదుంపలకి తొక్క తీసి ఇలాగా మీడియం సైజులో అయితే ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఇంకొద్దిగా ఆవాలు వేసుకొని ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకున్నానన్నమాట. ఇది కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న 4, 5 వెల్లుల్లి రెబ్బలనైతే వేసుకున్నాను. ఫ్రై చేసుకున్న వెల్లుల్లినైతే అస్సలు స్కిప్ చేయొద్దు. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కొద్దిగా పెద్ద సైజ్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉడికినవి కాబట్టి మనం కలిపేటప్పుడు కొద్దిగా చిదుగుతాయి కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా పొటాటోస్ అంటే బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉన్నాయి. ఇది మన బ్రెయిన్ హెల్త్‌కి, బోన్ హెల్త్‌కి రెండిటికి పనిచేస్తుందంట బాగా. అలాగే డైజెస్టివ్ అంటే మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి కావలసినటువంటి హెల్తీ బ్యాక్టీరియాని ప్రమోట్ చేస్తుందంట. సో, బంగాళదుంపలు కొద్దిగా ఫ్రై చేసినాక సాల్ట్, అలాగే పసుపు, కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప ఉడికిన బంగాళదుంప కాబట్టి వేగేటప్పుడు కొద్దిగా మధ్య మధ్యలో ఎక్కువగా కలుపుతూ ఉండాలనమాట. లేదంటే అడుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, పసుపు, కారం అన్నీ బాగా పట్టేసాయి. మనకి తెలిసిపోతుంది. ఆ పచ్చి వాసన, వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంకా దించేసుకోవడమే. మనకి కావాల్సినటువంటి టేస్టీ ఇంకా ఈజీగా అయిపోయేటువంటి బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.